గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆల్బమ్ చేసి ఇవ్వండి పైసలు ఓకే. రెండో విషయం, తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ గెలిచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీగా మేము కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందని చెప్పి ఆశించాం. రెండోసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఒక రాజనీతిజ్ఞుడిగా ఒక స్టేట్స్మెన్గా వ్యవహరిస్తారని చెప్పి ఆశించాం. వారు మమ్మల్ని స్పీకర్ ఎన్నికల్లో, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో మా మద్దతు కోరినప్పుడు తప్పనిసరిగా మంచి రాజకీయ సాంప్రదాయాలు ఉన్నాయి, సంఖ్య మీకే ఉంది కాబట్టి యునానిమస్గా చేయడమే కాకుండా అన్ని విధాలుగా ఆ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి మేము 100% కోఆపరేట్ చేయడం జరిగింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు ఏకగ్రీవం అయిపోయిన తర్వాత శాసనసభ నుంచి శాసన మండలికి ఎన్నికలు జరిగే సందర్భంగా 5 వేకెన్సీస్ నోటిఫై చేశారు. మేము మీడియా మిత్రులకు కూడా ఈరోజు ఒక అపీల్ చేస్తున్నాం. మీరు ఈ విషయాన్ని దయచేసి మరి ఒక ప్రజల్లో కూడా లోతుగా తీసుకుపోవాలని చెప్పి మనం చేస్తున్నాం. శాసనసభ స్ట్రెంత్ 119 ఎమ్మెల్యేలు. శాసనసభ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎన్నిక కావాలి. 119 స్ట్రెంత్ ఉంటే అందులో 19 కాంగ్రెస్, 2 తెలుగుదేశం పార్టీ, మేము అలయన్స్లో ఎలక్షన్స్లో పోటీ చేయడం జరిగింది. 1 బీజేపీ, 7 ఎంఐఎం, 2 ఇండిపెండెంట్లు, ఇతరులు టీఆర్ఎస్ చెందే విధంగా ప్రజలు తీర్పిచ్చారు. ఆ ప్రజా తీర్పు గౌరవిస్తూ 5 స్థానాలకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రజల తీర్పు అనుగుణంగా మాకున్న సంఖ్యకు అనుగుణంగా 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2 టీడీపీ ఎమ్మెల్యేలకు స్ట్రెంత్ అనుగుణంగా మేము ఒక అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేల నుంచి ఎన్నుకోబడే ఎమ్మెల్సీగా అభ్యర్థిని ప్రకటించి, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే
శాసనసభలో సంఖ్యాపరంగా టిఆర్ఎస్ ఎంఐఎం కలిస్తే వాళ్ళకి నలుగురు, కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ ఎన్నుకోబడ్డ అవకాశం. చాలా దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే, తెలంగాణ ప్రజా జీవితంలో ఉన్న అందరూ కూడా సిగ్గుతో తలవంచుకునే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకటించబడంగానే కేసీఆర్ గారు, అధికార పార్టీ వాళ్ళు ఒక వికారమైన, వికృతమైన రాజకీయ చేష్టలకు రండి వర్మ గారు రండి అడ్జస్ట్ అవుతారా? చాలా వికారమైన, వికృతమైన రాజకీయ చేష్టలకు దిగజారి వరుసగా తెలుగుదేశం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టి అనేక రకాలుగా రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులు నేరుగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సహించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన కేసీఆర్ గారు ఆ రాజ్యాంగాన్నే ఉల్లంఘించి బ్రేజన్గా బరిదగించి ఎన్ని అక్రమ మార్గాలుంటే అన్ని అక్రమ మార్గాలు అవలంబించి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్లో చేర్చుకోవడం కార్యక్రమం మొదలుపెట్టారు. దీనికి నిరసనగా తెలంగాణ ప్రజలందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఇటువంటి అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా తప్పుడు చర్యలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని బాయ్కాట్ చేస్తున్నాము, బహిష్కరిస్తున్నాము అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. పెద్దల సభకి ఎంతో సార్థకత ఉండాలి. శాసనసభలో కంటే ఉన్నత స్థాయిలో చర్చ జరగాలి. అటువంటి శాసన మండలిలో పదే పదే నేరుగా ముఖ్యమంత్రి ఇంటర్వ్యూనై ఎవరు ప్రతిపక్షాల నుంచి ఉండొద్దు అనే వివరించడం తెలంగాణ ప్రజలే గమనించాలని చెప్పి మేము మనం చేస్తాను. దీనికంటే ముందు ఆకుల లలిత, సంతోష్ కుమార్లని వాళ్ళు ఏదో సిఎల్పి మీటింగ్ పెట్టినట్టుగా కొన్ని సంవత్సరాల కిందే చట్ట వ్యతిరేకంగా ఫిరాయింపులు పాల్పడ్డ ప్రభాకరు, దామోదర్ రెడ్డి గారు వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్ ఉండగా ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టుకొని మేము టీఆర్ఎస్ఎల్పీతో మర్జర్ అని చెప్పి మరి ఇంత దౌర్భాగ్యపు డెలిబరేట్ విల్ఫుల్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చేస్తున్న వారికి అందరి గురించి కూడా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు గ్రామ పంచాయతీ లెవెల్లో జరిగే రాజకీయాలు అంతకంటే హీనంగా ఇప్పుడు శాసనసభ, శాసన మండలిలో యాంటీ డిఫెక్షన్ లాకి వ్యతిరేకంగా వీళ్ళు వ్యవహరించిన తీరు ఇది తెలంగాణ ప్రజాస్వామ్యానికి, తెలంగాణ సమాజానికి ఇది మంచిది కాదు అనే స్పష్టమైన సందేశం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లని బహిష్కరిస్తున్నది.